ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈవీఎం కౌంటింగ్లో ప్రతి రౌండ్కు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో గరిష్టంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తవుతుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ 26 రౌండ్లలో జరుగుతుంది. కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ 13 రౌండ్లలోనే పూర్తవుతుంది. కౌంటింగ్ పర్యవేక్షణ కోసం 196 మంది అబ్జర్వర్లను నియమించారు అధికారులు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతలో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించరు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 1985 సున్నిత ప్రాంతాలను గుర్తించారు. 12,000 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 16 నియోజకవర్గాలకు 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కైకలూరు, న్యూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏలూరులో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగా, మచిలీపట్నం పార్లమెంటుతో పాటు గన్నవరం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన, అవనిగడ్డ అసెంబ్లీలకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయకరావు అందిస్తారు. వినాయకరావు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ రేపు జరగబోతుంది. దీనికి సంబంధించి 4 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో మొత్తం 16 నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈసారి గాలి ఎటువైపు ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 8 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మచిలీపట్నం పార్లమెంట్తో పాటు మచిలీపట్నంలో ఉన్న అంటే కృష్ణా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్తో పాటు విజయవాడ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజు, అదేవిధంగా నిమ్మరా కళాశాలలో 2 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకవైపున చూస్తే కనుక మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 12,93,000 మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ దాదాపుగా 84 పైగా శాతంతో పోలింగ్ నమోదైంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 79.5% పోలింగ్ నమోదైంది. ఇక్కడ 13,52,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా అంటే ఈ 2 చోట్ల కూడా మహిళల పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మహిళలే ఎవరు గెలుపొందాలో అన్న దాని మీద డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్లో మహిళల పాత్ర చాలా కీలకం కాబోతుంది. ఇక మరో చూస్తే కనుక ఈ 2 నియోజకవర్గాల పరిధిలో అంటే ఈ 2 పార్లమెంటు పరిధిలో మనం చూస్తే విజయవాడ పార్లమెంటు పరిధిలో దాదాపుగా 17 మంది ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అదేవిధంగా 96 మంది అసెంబ్లీల పరిధిలో అభ్యర్థులుగా ఉన్నారు. ఇక మచిలీపట్నం పార్లమెంట్లో చూసుకుంటే కనుక 15 మంది అభ్యర్థులు ఎంపీగా బరిలో ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో చూసుకుంటే కనుక 79 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరంతా కూడా అంటే రేపు ఉదయం 8 గంటలకు ముందుగా పార్లమెంటు పరిధిలో అదేవిధంగా మన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 8:30 నుంచి కూడా అసెంబ్లీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 4 చోట్ల అంటే ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో ఒకవైపున కైకలూరు, మరోవైపున నూజివీడు, ఈ 2 కూడా ఏలూరు జిల్లాలోకి వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏలూరు జిల్లాలో జరగబోతుంది. మిగిలిన 14 కూడా దీనికి సంబంధించి అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి ప్రతి రౌండ్కు కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రతి రౌండ్కు కూడా ఒకవైపున అసెంబ్లీకి సంబంధించిన 14 టేబుల్స్, మరోవైపున పార్లమెంట్కి సంబంధించిన 14 టేబుల్స్ కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అంటే ప్రతి రౌండ్లోనూ కూడా ప్యారలల్గా ఒకవైపున అసెంబ్లీకి సంబంధించి మరోవైపున పార్లమెంట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా అదేవిధంగా టెక్నికల్ ఇష్యూస్ కనుక ఎదురైతే కనుక వెంటనే బెల్ ఇంజనీరింగ్ అధికారులు దానికి సంబంధించిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు అందరూ కూడా ఉదయం 6 గంటలకే చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా నిర్ణీత ఐడి కార్డు తోటి అదేవిధంగా ఏదైతే ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగిందో ఆ గుర్తింపు కార్డుని ఈ రెండింటిని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఎవరైనా సరే పోలింగ్ కేంద్రాల లోపల నో మొబైల్ జోన్గా నిషేధించడం జరిగింది. అంటే కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు లేదంటే కనుక స్టాఫ్ కావచ్చు ఎవరూ కూడా
మొబైల్ను తీసుకురాకూడదు. ఈ నేపథ్యంలోనే మనం నిమ్రా కానీ అదేవిధంగా మరోవైపు నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో పరిశీలించిన సందర్భంగా ప్రతి చోట కూడా ఒక్కొక్క బ్లాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాక్లోకి కేవలం ఆ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మాత్రమే జరగబోతుంది. అక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థను ప్రతి చోట ఏర్పాటు చేశారు. దాదాపుగా మనం చూస్తే కనుక ఈ 2 చోట్ల అంటే విజయవాడ పార్లమెంటు పరిధిలోని 2 కౌంటింగ్ కేంద్రాల వద్ద దాదాపుగా 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించబోతున్నారు. ఓవరాల్గా మనం చూస్తే కనుక 2000 మందికి పైగా కౌంటింగ్ సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. అదేవిధంగా పోలీసులు చూస్తే కనుక దాదాపుగా 800 నుంచి 1000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దీనికి కాకుండా అదనంగా దాదాపుగా ఒక 4000 మంది పోలీసులు జిల్లా వ్యాప్తంగా కూడా బందోబస్తులో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే కనుక ఒక 4000కు పైగా కెమెరాలు, సీసీ కెమెరాలు అటు ప్రైవేటు కావచ్చు, అటు గవర్నమెంట్కి సంబంధించిన సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసే విధంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక మచిలీపట్నంలో కూడా చూసుకుంటే దాదాపుగా 2000కు పైగా సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇక్కడ కూడా దాదాపుగా ఒక 1000 మంది పోలీస్ సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా మీద చాలా ప్రత్యేకమైన ఆసక్తి నెలకొనడానికి ప్రధానంగా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొడాలి నాని వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి 5వ సారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కనుక గెలుపొందితే వైఎస్ఆర్సీపీ నుంచి హ్యాట్రిక్ సాధించిన వ్యక్తిగా ఆయన రికార్డు ఎక్కుతారు. దీంతోపాటు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలిసారిగా వరుసగా 5 సార్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారు అవుతారు. ఇక మరోవైపున దాని తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గం ఇక్కడ గన్నవరం నియోజకవర్గం చెప్పుకోవాలి. వల్లభనేని వంశీ ఈసారి గెలిస్తే కనుక హ్యాట్రిక్ సాధించిన వ్యక్తిగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా వల్లభనేని వంశీ గెలుస్తారా లేదనేది కూడా ఒక విధంగా ఆసక్తి కలిగిస్తుంది. ఇక దీంతోపాటు విజయవాడ వెస్ట్ అనేది చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి అక్కడ పోటీ చేశారు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి మీద కేవలం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్త ఆసిఫ్ పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఫలితం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇక కృష్ణా జిల్లా సంగతి ఎలా ఉంటే ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. సున్నిత ప్రదేశాలను గుర్తించి సున్నిత ప్రాంతాలను గుర్తించి అక్కడ 144 సెక్షన్ కానీ రెడ్ జోన్ గా ప్రకటించడం కానీ కౌంటింగ్ సంబంధించిన అధికారులను నియమించడం కానీ అంతా పూర్తయింది. ఇక ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఏర్పాట్లపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి. నాయుడు, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే కౌంటింగ్కి సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో సర్వం సిద్ధమైంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 3 ప్రాంతాల్లో కౌంటింగ్ జరుగుతుంది. విశాఖ జిల్లాకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలోని అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఫ్యూచర్ వరల్డ్ స్కూల్లోని, పాడేరు జిల్లాకు అల్లూరు జిల్లా పాడేరుకు సంబంధించి కౌంటింగ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8:30 గంటలకు ఈవీఎం లెక్కింపులో ఉన్న ఓట్లన్నీ కూడా లెక్కిస్తారు. ఏజెంట్లంతా కూడా ఉదయం 6 గంటలకే చేరుకోవాలని ఇప్పటికే దీనికి సంబంధించిన పాసులన్నింటినీ కూడా అధికారులందరూ కూడా ఏజెంట్లకు జారీ చేశారు. ఎవరూ కూడా నిబంధనలు అతిక్రమించవద్దని కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాకు సంబంధించి 2500 మంది పోలీసులు, అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి 500 మంది పోలీసులు, అల్లూరు జిల్లాకు సంబంధించి 400 మంది పోలీసులతోనే పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంటుందని ఎవరూ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం కానీ లేదంటే కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కూడా కలిగించవద్దని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముందుగానే కొంతమంది అనుమానితులు, నేర చరిత్ర ఉన్నవారిని కూడా పోలీసులు గుర్తించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి కొంతమందికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. విశాఖ జిల్లాకు సంబంధించినట్లయితే మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్తో పాటు గాజువాక, అలాగే భీముల నియోజకవర్గంతో పాటు పెందుతు నియోజకవర్గానికి కూడా ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లితో పాటు ఎలమంచిలి, పాయికిరాపేట, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. అల్లూరు జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలకు, పాడేరు అలాగే అరకు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. మొత్తంగా ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నియమ నిబంధనలు పాటించాలి, ఎవరూ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు సమస్యాత్మకమైన ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే
కౌంటింగ్ జరుగుతుందో ఆ ప్రదేశాల వద్ద విశాఖపట్నంలో అయితే 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లాలో అయితే 4 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంకా అల్లూరు జిల్లాలోని 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఈ ఈవీఎం సెంటర్ల వద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పాల్పడకుండా పటిష్టంగా కట్టుదిట్టంగా కూడా భద్రత ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. కార్తీక్. రైట్ నాయుడు.